హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో ఆంధ్ర స్పెషల్ ఉలవచారుని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం 1 కప్ ఉలవలు తీసుకున్నానండి. ఉలవచారులో చాలా రకాలుగా పెడుతూ ఉంటారు కదండి. ఇందులో ఒక సింపుల్ వెరైటీని నేను మీకు అందుకోసం 1 కప్ ఉలవలు తీసుకోవాలండి. వాటిని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ పోసుకుని ఓవర్ నైటే సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇదిగోండి, నానిన తర్వాత ఇలా ఉంటాయి అవి. చూడండి, బాగా నానాయి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకొని చక్కగా నానిపోయిన ఈ ఉలవల్లో 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఇదే వీటితో ఉలవల గుగ్గిళ్ళు కూడా చేశాను. రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చూడలేని వాళ్ళు. అది ఉలవలు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. అలాగే దాన్ని కుక్కర్లో పెట్టిన దాన్ని 5 to 6 విజిల్స్ వరకు కూడా రప్పించుకోవాలి. ఇలా పక్కకి ఉలవలు తీసేసుకున్నాక ఈ వాటర్ అనేది వచ్చింది కదండి, ఆ పప్పుతో గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. పోపు వేసుకొని మామూలు స్నాక్స్ కింద తినచ్చు అనమాట. ఉలవలు చాలా మంచిదండి, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను ఉలవచారు వచ్చిన వాటర్తో ఉలవచారు పెట్టడానికి బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి వేయించేసుకోవాలండి. పోపు బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నట్టయితే ఉందో అది యాడ్ చేసుకుంటాం. దీన్ని మనకి కావాలంటే ఆ పప్పుని మ్యాష్ చేసేసుకొని, ఆల్రెడీ 5 to 6 విజిల్స్ వచ్చింది కాబట్టి బాగానే మ్యాష్ అయిపోతుంది. మ్యాషర్తో చేసుకున్నా సరే, లేదు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుని ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ వాటర్తో చేసుకోవాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయొచ్చండి. దీన్ని 2 టైప్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది పోపు బాగా వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్నటువంటి ఉలవలు ఉడికించగా పక్కన వచ్చినటువంటి స్టాక్నంతటిని అందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనికోసం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. అలాగే దాని నుంచి వచ్చిన రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇందులో ఆనియన్స్ అనేవి వేయకుండా కనుక చేస్తే అది 1 వీక్ అలా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలువ ఉంటుందండి. ఇది రసం ఏదైనా పెట్టినప్పుడు కొంచెం లైట్గా బెల్లం అనేది యాడ్ చేస్తాం కదండి. ఇక్కడ కూడా కొంచెం బెల్లం అనేది యాడ్ చేశానమాట. అంతే. మనం 2 కప్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ స్టాక్ 1 కప్ వచ్చే వరకు కూడా అందులో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా దగ్గర పడింది కదండి, మనం తీసుకున్న క్వాంటిటీ సగం అయ్యింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి ఉలవచారు, ఉలవకట్టు రెసిపీ రెడీ.